నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ఎర్రగడ్డకి వెళ్ళి టిమ్స్ కట్టారని చెప్పాడట కేటీఆర్పై రేవంత్ సెటైర్లు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. టిమ్స్ ఆసుపత్రులు తామే నిర్మించామని చెప్పుకుంటున్నా కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టిమ్స్లు పూర్తి కాకపోయినా ఫామ్ హౌస్లు మాత్రం సమయానికి పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ప్రస్తావనతో కేటీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చిపోయిండు. సనత్ నగర్ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ నాయకుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. మనం ఆసుపత్రిని పూర్తి చేస్తున్నామని, సీఎం ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారని పత్రికలు టీవీల్లో చూసి పగటి వేషగాళ్ళు వేసుకొని ఇక్కడికి వస్తున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే కేటీఆర్ని తీసుకుని వచ్చి కలియ తిరిగారు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నాడని ఆరోపణలు చేశారు. నాకు అభ్యంతరం లేదు, కనీసం వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఈ పర్యటన పనికి వస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుర్ర తక్కువ కదా, సనత్ నగర్ ఎమ్మెల్యే చెప్పిండు, వెనకాలే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, చూసిపోదామని చెప్పిండు. మనోడికి బుర్ర తక్కువ కదా, ఆలోచన ఉండదు కదా, దబ్దబా లోపలికి పోయిండు. అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓ పెద్ద మనిషి కండ్లు మూసుకొని గత జ్ఞాపకాలను, కుటుంబాన్ని గుర్తు చేసుకుంటుండగా డీప్ ట్రాల్లో ఉంటే సనత్ నగర్ ఎమ్మెల్యే తాత అంటూ లేపిండు. ఏం సంగతి బిడ్డా అంటే, మా సార్ను గుర్తుపట్టినవా అని ఈయన కేటీఆర్ చూపించిండు. లేదు బిడ్డ, నేను గుర్తుపట్టలేదన్నాడు. ఈ సార్కు విపరీతమైన కోపం, ఉక్రోషం వచ్చింది. నన్ను గుర్తుపట్టవా, తెలంగాణలో ఉండి నన్ను గుర్తుపట్టవా, నా సంగతి మా నాయన సంగతి నీకు తెలవదా, నన్ను ఎట్లా గుర్తుపట్టలేదని అన్నాడు. లేదు బిడ్డ, నిజంగానే నేను గుర్తుపట్టలేదంటే, ఇగో ఆ సనత్ నగర్ టీమ్స్ నేనే, అల్వాల్ టీమ్స్ కట్టింది నేనే, ఎల్బీ నగర్ టీమ్స్ కట్టింది నేనే, అయినా నన్ను గుర్తుపట్టలేవా అని అన్నాడు. ముసలాయన ఊకుండు బిడ్డ, నేను కూడా లోపలికి వచ్చినప్పుడు చార్మినార్, గోల్కొండ నేనే కట్టిన, హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించిన అని చెప్పేటోడిని. డాక్టర్లు గుర్తుపట్టారు నా పిచ్చి కాస్త ఎర్రగా మారిందని. కరెంటు వైర్లు పెట్టి షాకింగ్గానే జర సొయ్యిలోకి వచ్చిన. తొందరలోనే ఇంటికి పోతున్నా బిడ్డ, నువ్వు కూడా వారం ఉంటేనే సెట్ అవుతుంది. అతను ఎర్రలేసి తిక్కతోనో ఎర్రగడ్డకు వచ్చినట్టు అనుకున్నాడు. నీకు ఏం కాదు బిడ్డ, డాక్టర్లు మంచోళ్ళు ఉన్నారు, కరెంటు వైర్లు పెడితే వారంలో నిజం అర్థమవుతుందని చెప్పిండు. గట్లున్నది ఆయన కథ. టిమ్స్ కట్టినా అన్నది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం. రెబ్బను కట్ చేయడానికి సమయం దొరకలేదా? నువ్వు కడితే 10 ఏళ్ళు, టెంకాయ కొట్టడానికి రెబ్బను కట్ చేయడానికి సమయం దొరకలేదా? నిజంగానే సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టీమ్స్ కట్టిన, వరంగల్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కట్టిన 10 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మరి మీరు ఎందుకు రెబ్బను కట్ చేయలేదు? ఎందుకు పేదల కోసం సేవలు అందించాలని ప్రయత్నం చేయలేదు? ఉస్మానియా నిర్వీర్యం చేసి కూల్చాలని ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియాని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. జనవాడలో 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు. వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు. మీ చెల్లెలు శంకరపల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నది. మీ మోయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా ఆగిందా? ఒక ఆయన 1000 ఎకరాల్లో, ఇంకొక ఆయన 100 ఎకరాలు, మీ చెల్లెలు 50 ఎకరాలు, మీ బావ ఎకరాల్లో విలాసవంతమైన భవనాలు, పెద్ద పెద్ద గడిలు నిర్మించుకున్నారు. సరైన సమయంలో అవి పూర్తయినాయి. మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అయినా సమయానికి పూర్తి చేశారా? ప్రారంభించారా? పేదలకు వైద్యం అందించారా? ఇంకా ఆత్మపరిశీలన లేకుండా ఏమాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గు లేకుండా నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. తపస్సు చేస్తే పాపాలు తగ్గుతాయి. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ప్రొఫెసర్ కోదండరామ్ ముఖం చూసి మేము ఊరుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దయచేసి మీ ఆలోచనలు, బుద్ధులు మారాలి. కరువు రావాలని, అఘోర దీక్షలు, రాష్ట్రంలో రైతులు చచ్చిపోవాలని, చేతబడులు చేయించడం మానాలని, మీ బుద్ధులు మారాలని, ఆ నల్లమల్ల అడవుల్లో 2 ఏళ్లు తపస్సు చేస్తే, అడవుల్లో చెంచులకు సేవ చేస్తే, ఆదిలాబాద్లో గొండులకు సేవలు అందిస్తే
మీరు సంపాదించిన 1,00,000 కోట్లలో కనీసం నియోజకవర్గానికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు చేస్తే మీరు చేసిన పాపాలు కొన్నైనా తగ్గుతాయి, మీకు ఈ ముక్తి జరుగుతుంది. అంతే తప్ప అబద్ధాల ప్రచారాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో, బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతో మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. మేము అన్నీ చేసినామని చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సన్నా ఇచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో గొయ్యి తీసి పాతి పెట్టారు, మున్సిపల్ ఎన్నికల్లో మీ అడ్రస్ లేదు. అయినా మీకు బుద్ధి రాలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకోవడం లేదు. మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని అనుకుంటున్నా. మా లాంటి వాళ్ళు ఉంటేనే నాకు అలకట పని. చంద్రశేఖరరావు నాకు ఏం సాయం చేసినా చేయకపోయినా గట్లాంటి కొడుకును తెలంగాణకి ఇచ్చినందుకు నాకే మేలు జరిగింది. అట్లనే నీ కొడుకు ఉండాలి, మారకూడదు. మారితే మేము ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్ళు అట్లనే అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పడం మానంత కాలం నిజాలు చెప్పడం కూడా మానను. ప్రతి దగ్గర 5 నిమిషాలు చెప్పడం మొదలు పెడతా. ఇన్ని రోజులు మనకెందుకులే అని అనుకున్నానన్నారు సీఎం రేవంత్. అనంతరం నిమ్స్ వైద్యులను సీఎం, మంత్రులు సత్కరించారు. పొద్దున్నే లేస్తున్నారు, పగటి వేషగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కళ్ళు తిరిగి చూసిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసింది. నాకేం అభ్యంతరం లేదు. అట్లీస్ట్ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. నువ్వు కడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టనిక రిబ్బన్ కట్ చేయనిక నీకు సమయం దొరకలేదా? నిజంగానే నువ్వు సనత్ నగర్ టిమ్స్ కట్టినా, అల్వాల్ టిమ్స్ కట్టినా, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఒక్క రోజన్నా ఆలస్యమైందా? కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా? పూర్తి చేసిండ్రా? ప్రారంభించిండ్రా? పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు.